అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎంపీ లగడపాటి అంటే ఓ వైబ్రేషన్ ఉండేది. ఆయన తెలంగాణ ఉద్యమానికి ధీటుగా కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించి, ఆయన కేసీఆర్‌కు ధీటుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళినటువంటి నేతగా కూడా లగడపాటి రాజగోపాల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అలాంటి లగడపాటి ప్రస్తుతం రాజకీయాల్లో ఇనాక్టివ్ అవ్వటానికి గల కారణాలేంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా ముందుగానే ఊహించి బయటకు చెప్పినటువంటి నేత లగడపాటి రాజగోపాల్. ఆయన నెక్ టు నెక్ చెప్పినంత కూడా జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఒక సర్వేని చేయటం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని, జగన్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడని చెప్పి కూడా ఆయన సర్వే చేయటం. కనీ విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం. ఆయన కంగుతిన్నటువంటి లగడపాటి గారు సర్వేలకు స్వస్తి చెప్పి ఇక ఫ్యూచర్లో కూడా పొలిటికల్ సర్వే చేయనని చెప్పి అప్పట్లో ఆయన బ్యాక్ డ్రాప్ అయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ ప్రస్థానం ఎక్కడా కూడా ఎవరికి కనపడకుండా ఆయన పని ఆయన వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కమ్మ నేతలు వైసీపీలో మనకి విజయవాడ వేదికగా కూడా కమ్మ నేతలు అంతకుముందు వల్లభనేని వంశీ ఉండేవాడు, కొడాల నాని ఉండేవాడు. వీళ్ళందరూ కూడా కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుసు. వారిని కేసులు పెట్టి స్టేషన్లో వేధిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఢీకొనాలంటే కమ్మ నేతలు ఒక మంచి మాస్ లీడర్ కావాలి. ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్గా లగడపాటి రాజగోపాల్ గారికి ఒక మంచి నేమ్ ఉంది. మరి ఆ నేమ్లోనే వైసీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. వైసీపీ నేతలతో కొంత లగడపాటి కూడా కొంత టచ్లోకి ఉన్నారని, ఈ మధ్యకాలంలో వైసీపీ కూడా స్పీడప్ చేసిందని కూడా లగడపాటితో చర్చలు జరపడం కూడా జరుగుతుందని తెర వెనుక చాటుమాటుగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విజయవాడ వేదికగా కూడా ఒక మంచి మాస్ లీడర్ వైసీపీకి కావాలి. ఎందుకంటే కొడాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళు చేసే విమర్శలు గతంలో 2019లో చేసిన విమర్శలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చాయో తెలుసుకోవచ్చు. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, లగడపాటి రాజగోపాల్ గారు కానీ వీళ్ళు కనుక విమర్శలు చేస్తే దాదాపుగా రాజకీయాల్లో ఒక స్థాయికి తగ్గట్టుగా కూడా విమర్శలు ఉండేవని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్ళాలి. సో అన్ని కులాలను కూడా కలుపుకొని ఆయన ముందుకెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2024 ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు మార్చుకున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. దానిలో భాగంగా లగడపాటి రాజగోపాల్ గారితో కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలందరూ కూడా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం మనకి తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో లగడపాటి చేరిక అంశం మీద ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.